నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పెట్రోల్, డీజిల్ దందాపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాడేపల్లిగూడ, ఆటోనగర్ తో పాటు రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లో కల్తీ ఇంధనం విక్రయాలు జరుగుతున్నాయంటూ వాహనదారులు ఆరోపిస్తున్నారు. సాధారణ పెట్రోల్ బంకులతో పోలిస్తే లీటర్కు సుమారు 10 రూపాయల వరకు తక్కువ ధరకు ఇంధనం విక్రయిస్తున్నారని చెబుతున్నారు. తక్కువ ధరకు ఇంధనం లభిస్తుండటంతో కొంతమంది డ్రైవర్లు దీనిని వినియోగిస్తున్నారని, ఫలితంగా వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ డీజిల్ కారణంగా ఇంజన్ రిపేర్లకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారం కారణంగా తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు, కొవ్వూరు ప్రాంతాల్లోని కొన్ని పెట్రోల్ బంకులు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని నిర్వాహకులు వాపోతున్నారు. ఇక ఈ కల్తీ ఇంధన దందాలో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ భార్యకు భాగస్వామ్యం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. కల్తీ ఇంధనంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. అనుమానాస్పద బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇంధన నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు ఈ కల్తీ ఇంధనం ఎక్కడ నుంచి వస్తోంది, దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఉంది అనే విషయాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.